జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదండి. హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం ప్రభాస్ హైప్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్‌లో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. నాకైతే అర్జున్ రెడ్డి గుర్తొచ్చేసింది. హీరో వచ్చేసి సంతోష్ శోభన్ అండ్ హీరోయిన్ వచ్చేసి మన తెలుగమ్మాయి అండ్ ఫెమినా మిస్ ఇండియా 2020 అయిన మానస వారణాసి. ఈ ఫిల్మ్ వచ్చేసి చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తూ ఉంటుంది. మన హీరో వచ్చేసి ఒక టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైనర్ అనమాట. కాకపోతే ఆయన ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంటాడు. అండ్ ప్రొఫెషనల్ బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ మన హీరో ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉన్నాడు కాబట్టి ఆయన బైక్ పూలింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఈ బైక్ పూలింగ్‌లో తనతో జాయిన్ అవుతుంది మన హీరోయిన్ మానస వారణాసి. ఇలా వీళ్ళు బైక్ రైడ్ షేర్ చేసుకుంటూ ఉంటూ వీళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ అయితే డెవలప్ అయ్యి లవర్స్ అవుతారు అండ్ లివింగ్ రిలేషన్‌షిప్‌లో అయితే ఉంటారు. అండ్ మన హీరో ఇంటీరియర్ డిజైన్ బిజినెస్‌లో అయితే హీరోయిన్ అండ్ యోగి బాబు హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ కూడా చాలా బావుంటుంది. అప్పుడు హీరోయిన్ వచ్చేసి మన హీరోతో ఏమంటుందంటే తిరిగింది చాలు. పెళ్లి చేసుకుందాం. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాం? దానికి హీరో ఎప్పుడు? రేపే రేపే ఆ రేపెప్పటికి రాదు. పైగా వీళ్ళిద్దరూ లివ్ ఇన్‌లో ఉన్నారని చెప్పి వీళ్ళ పేరెంట్స్‌కి తెలిసి పెద్ద గొడవ అవుతుంది. అండ్ హీరోయిన్‌కి వాళ్ళ డ్యాడీ జబర్దస్తి పెళ్ళైతే ఫిక్స్ చేసేస్తారు. నచ్చని వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక హీరోయిన్ ఇంట్లోంచైతే వెళ్ళిపోతుంది. అండ్ అందరూ హీరో, హీరోయిన్ ఇద్దరు కలిసి పారిపోయారని అనుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి పారిపోయారా? అండ్ ఇది ఇలా ఉండగా హీరోయిన్‌కి ఒక ట్రాజెడీ అయితే జరుగుతుంది. అసలేమైంది? హీరోయిన్ బతికి బయటపడుతుందా? అండ్ ఇన్ని అవాంతరాల్ని దాటుకొని వాళ్ళిద్దరూ ఒక్కటవ్వగలుగుతారా అన్నదే స్టోరీ. ఈ ఫిల్మ్‌లో హీరోయిన్ ఫాదర్‌గా రాజీవ్ కనకాల అండ్ హీరో ఫాదర్‌గా గోపరాజు రామన్న అయితే చాలా ఎక్సలెంట్ జాబ్ అయితే చేశారు. స్టోరీకి మంచి ఎమోషనల్ డెప్త్ అయితే వీళ్ళ వల్ల వచ్చింది. ఈ ఫిల్మ్‌ని రాసింది అండ్ డైరెక్ట్ చేసింది సినిమాటోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్ అయిన అశ్విన్ చంద్రశేఖర్. అండ్ మ్యూజిక్ అందించింది ఆదిత్య రవీంద్రన్. అండ్ ఇప్పటికే ఆయన ఫిల్మ్‌కి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి అండ్ సాంగ్స్‌కి అయితే జనాల్లో మంచి అప్లాస్ వచ్చింది. అండ్ ఈ ఫిల్మ్‌ని ప్రొడ్యూస్ చేసింది యువి కాన్సెప్ట్స్ అజయ్ కుమార్ రాజు పి. అండ్ దీన్ని ప్రెజెంట్ చేస్తుంది యువి క్రియేషన్స్. అసలు యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌ని టచ్ చేశారు అంటేనే స్టోరీ కొంచెం యూనిక్‌గా ఉంది అండ్ బావుంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిల్మ్ అయితే బైలింగ్యువల్ ఫిల్మ్ అనమాట. తెలుగు అండ్ తమిళ్ ఈ 2 లాంగ్వేజెస్‌లో తీస్తున్నారు. అండ్ ఈ ఫిల్మ్ వచ్చేసి ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేకి అయితే 2 లాంగ్వేజెస్‌లో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ట్రైలర్ అండ్ స్టోరీకి అయితే జనాల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది ఈ ఫిల్మ్ తప్పకుండా ఆడుతుందని కూడా అంటున్నారు. అలాగే ప్రభాస్ కూడా స్టోరీ చాలా బావుంది. స్టోరీ టోల్డ్ స్ట్రెయిట్ ఫ్రమ్ హార్ట్ అని కూడా అన్నారు. సో, చాలా మందికి హోప్స్ అయితే ఉన్నాయి. అండ్ సంతోష్ శోభన్ కూడా ఇప్పటి వరకు తన కెరియర్‌లో యాక్ట్ చేసిన వాటిలో ఇది ది బెస్ట్ ఫిల్మ్‌గా అయితే చెప్పొచ్చారు. సో, అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ ఫిల్మ్ రైట్ అని ప్రూవ్ చేస్తుందా? లేకపోతే రాంగ్ అని ప్రూవ్ చేస్తుందా? చూడాలి అంటే ఫిబ్రవరి 14 కోసం వెయిట్ చేయాల్సిందే. మీరు కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూసారా? మీకు నచ్చిందా? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే ఫిల్మ్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ ఇష్టమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి.